పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. రాజస్థాన్లోని భిల్వారాలో ఒక దొంగ చేసిన చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించి సదరు దొంగ ఈ చోరీకి పాల్పడడమే ఎందుకు కారణం. మొబైల్ దుకాణంలోకి దొంగలు పైకప్పు మీదుగా ప్రవేశించి సుమారు 5 లక్షల విలువైన 35-40 స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పోలినటువంటి ఒక ముసుగు ధరించి ఒక అనుమానితుడిని సీసీ ఫుటేజ్ కెమెరాలో రికార్డ్ అయింది. అతను ఒక మాస్క్ ధరించాడు. కరేడా పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి మాతేశ్వరి మొబైల్ షాపులో నిన్న రాత్రి ఈ దొంగతనం జరిగింది. మొబైల్ షాప్ యజమాని లక్ష్మణ్ సేన్ తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మెట్ల గేటు తాళాన్ని పగలగొట్టి పైకప్పు మీదుగా దుకాణంలోకి చొరబడి సుమారు 5 లక్షల విలువైన 35-40 స్మార్ట్ ఫోన్లను దోచుకు వెళ్లారు. మంగళవారం ఉదయం రోజులాగానే సేను షాప్ తెరిచి చూడగా షాప్ లోపల మొత్తము చిందరవందరగా ఉంది. ఖరీదైన మొబైల్ ఫోన్ పెట్టెలు ఖాళీగా పడి కనిపించాయి. మొబైల్ యాక్సెసరీస్ నేలంతా చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని గమనించి దొంగతనం జరిగిందని షాప్ ఓనర్ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాప్ ఓనర్ ఫిర్యాదుతో కరేడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొబైల్ షాపును పరిశీలించారు. దుకాణం లోపల చుట్టుపక్కల అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అనుమానితులలో ఒకరు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముసుగును ధరించినటువంటి ఆ బొమ్మతో ఉండేటువంటి ఒక పేపర్ ముసుగును ధరించి ఉండడాన్ని పోలీసుల సీసీ ఫుటేజ్లో గమనించారు. అదే రోజు రాత్రి బీజ్ గోడామ్ చౌక్ సమీపంలోని సాన్వారియా మొబైల్ అనే మరో మొబైల్ షాప్లో కూడా ఇదే ముఠా చోరీకి యత్నించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కూడా మోదీని పోలినటువంటి ముసుగు ధరించిన అదే వ్యక్తి పారిపోయే ముందు షాప్ షట్టర్ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించినట్లుగా సీసీ కెమెరా విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు అనుసరిస్తున్న విధానాలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటే ఇక్కడ దొంగతనానికి వచ్చేటటువంటి వ్యక్తి నేరుగా ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ఉపయోగించి ముఖానికి ఆ మాస్క్ రూపంలో ధరించి ఆ దొంగతనానికి పాల్పడినటువంటి దృశ్యం చూస్తే ఈ దొంగలు తెలివితేటలు ఎంత మితిమీరాయో అర్థమైపోతుంది. ఏదైనా ఈ దొంగతనానికి సంబంధించినటువంటి కేసును నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ చోరీ అయినటువంటి ఆ మొబైల్ అన్నింటిని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రత్యేక బృందంతో ఈ దొంగలను పట్టుకునేందుకైతే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.